అర్జునుని బాధ చూసిన శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. అర్జున, విద్వాంసులు చనిపోయిన వారికోసంగాని బ్రతికిమున్నవారికోసంగాని దుఃఖించరు. ఈ శరీరం కేవలం ఒక వస్త్రం లాంటిది. మనిషి పాత బట్టలని వదిలేసి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలి మరో శరీరానికి మారుతుంది. ఆత్మను ఏ ఆయుధం ఛేదించలేదు, అగ్ని దహనము చెయ్యలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. ఆత్మ శాశ్వతమైనది. అది జనన మరణాలకి అతీతం. నువ్వు కేవలం ఒక నిమిత్రమాత్రుడివి మాత్రమే. నీ ధర్మాన్ని నిర్వహించు, ఫలితాన్ని నాకు వదిలి భయాన్ని విడిచి యుద్ధానికి సిద్ధంకా. ఇది భగవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్యయోగం.